ಅವರೆಲ್ಲ ಬೆಸೆದು ಹೋಗಿದ್ದಾರೆ. చాలా సంతోషం. నేను కూడా కొన్ని రోజులు ఇక్కడ ఉంటే మీ మాదిరిగా కన్నడ నేర్చుకుంటా ఇంకా ఫ్లూయెంట్ గా మాట్లాడగలుగుతాం. ఈరోజు వేదిక పైనటువంటి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, జేడీఎస్ బలపరిచిన అభ్యర్థి శివరాజ్ చెంగటగా, అదే మరిగా కొప్పల్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ ఎంపీ శివరామయ్య గౌడ్ గారు, జెడ్పీ ప్రెసిడెంట్ కొప్పల్ విశ్వనాథ్ రెడ్డి గారు, కేపీసీసీ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ భట్ గారు, జిల్లా ప్రజా పరిషత్ ఎక్స్ అధ్యక్షులు జనార్దన్ గారు, ఎక్స్ ఎమ్మెల్సీ జేడీఎస్ హెచ్ఆర్ శ్రీనాథ్ గారు, ఈ యొక్క ఓల్డ్ హైదరాబాద్ జిల్లాలకు సంబంధించి కాంగ్రెస్ అబ్జర్వర్గా పనిచేస్తున్న శైలజానాథ్ గారు, జిల్లా ప్రజా పరిషత్ మెంబర్ శ్రీమతి విజయలక్ష్మి ప్రభాకర్ గారు, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సభ్యులు గౌరవనీయులు కాలువ శ్రీనివాస గారు, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి రామ్మోహన్ రావు గారు, వేదిక పైన పెద్దలందరూ ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీ ఉత్సాహం చూస్తున్నా. ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ ఉత్సాహంగా ఉన్నారంటే మీ యొక్క అభిమానం ఇస్తా ఉంటే చాలా సంతోషం, గర్వకారణం. మా ఆడబిడ్డలైతే మంచి ఎండ కూడా లెక్క పెట్టుకోకుండా వచ్చారంటే ప్రత్యేకంగా మా ఆడబిడ్డలందరికీ అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు నేను మీ అందరికి కూడా ఎక్కడే పోయినా ఒకే మాట చెప్తున్నా, జన్మభూమిని మరిచిపోకూడదు, కర్మభూమి కూడా సేవ చేయాల్సిన అవసరం ఉంది. మీ అందరి జన్మభూమి ఆంధ్రప్రదేశ్ అయితే కర్మభూమి ఈ యొక్క శ్రీరామ్ నగర్ అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీ అందరి అభిమానం చూసిన తర్వాత ఓసారి అనిపిస్తుంది, మొన్న ఎన్నికలు జరిగాయి, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది, ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగింది. నేను ఒక్క పిలిపిస్తే ఎన్నికల రోజున హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, షిరిడి నుంచి, పూణే నుంచి, అమెరికా నుంచి, అన్ని దేశాల నుంచి బ్రహ్మాండంగా వచ్చి ఓట్లు వేశారంటే నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అది మీ స్ఫూర్తి. ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. నేను వచ్చిన కారణం ఒకటి, ఈ దేశాన్ని కాపాడుకోవాలి. దేశంలో భాగమైనటువంటి ఇటు కర్ణాటక కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ అన్ని రాష్ట్రాలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఆ న్యాయం జరగడంలో ఇప్పుడుండే నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందారు. నేను ఆ విషయమే చెప్పడానికి వచ్చాను. పోయిన ఎన్నికల్లో ఈ ప్రాంతంలో ఆ రోజు నేను కూడా బీజేపీ కలిసి పోటీ చేశామని మీరందరూ కూడా సహకరించారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి విభజన బిల్లులో ఆ ఇచ్చిన హామీల్ని పూర్తిగా అమలు చేస్తామని నరేంద్ర మోడీ హామీ ఇచ్చాడు. ప్రత్యేక హోదా తప్పకుండా నెరవేరుస్తామని చెప్పారు. ఇవన్నీ విన్న తర్వాత మీరు కూడా ఆలోచించారు. ఆ రోజు రాష్ట్రం కోసం న్యాయం జరగాలని అందరం ముందుకు పోయాం. ఈ రోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దేశమంతా కూడా నరేంద్ర మోడీ మాటలు విని మోసపోయామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 70 సంవత్సరాల్లో ఎప్పుడూ జరగని అన్యాయం రాష్ట్రాలకు జరిగింది, దేశానికి అన్యాయం జరిగింది. ఆ విషయమే మీకు చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. నాకు ఎవరి మీద కోపం లేదు, కానీ ప్రజాస్వామ్య వ్యవస్థల్ని నిలువున కూల్చేస్తా ఉన్నప్పుడు, దెబ్బతీస్తా ఉన్నప్పుడు ఒక ప్రజాస్వామ్యవాదిగా నేను ఇక్కడికి వచ్చి మీకు చెప్పవలసిన బాధ్యత నా పైన ఉంది. ఆ బాధ్యతతో నేను వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు నేను ఒక విషయం అడిగాను, మీరు ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేస్తామని చెప్పారు. తొలి మీటింగ్ లో వెంకన్న సాక్షిగా, వెంకటేశ్వర స్వామి సాక్షిగా మీరు మాట ఇచ్చారు.
ఆ మాట నిలబెట్టుకోమని 29 సార్లు ఢిల్లీకి వెళ్ళాను. అడుగడుగునా అడిగాను, కానీ న్యాయం చేయాల. న్యాయం చేయకుండా పోవడమే కాకుండా మనల్ని అణగదొక్కే ప్రయత్నం చేశారు. అప్పుడు నేను ఆలోచించాను, ఇంకా లాభం లేదు, తిరుగుబాటు తప్ప మనకు న్యాయం జరగదని మొట్టమొదటిసారిగా తిరుగుబాటు చేసి బీజేపీ నుంచి బయట వచ్చాం, ఎన్డీఏ నుంచి బయట వచ్చాం. ఆ రోజు రాహుల్ గాంధీ ముందుకొచ్చి, కాదు నేను కూడా అండగా ఉంటా, చెప్పిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఈ బీజేపీ పైన ఉంది, వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి మేము పూర్తిగా సహకరిస్తామని ముందుకు వచ్చిన పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అవిశ్వాస తీర్మానం పెట్టాం. 126 మంది ఎంపీలందరూ కూడా దేశంలో మనకు ఎవరైతే మీరు జన్మభూమి సాక్షిగా ఆలోచిస్తున్నారో మనకు మద్దతు పలికారు. అవిశ్వాస తీర్మానంలో మనకు సహకరిస్తూ ఓటేశారు. కానీ కరుడుగట్టిన నరేంద్ర మోడీ మనసు మాత్రం మారలేదు. అక్కడి నుంచి నేను నిన్నే నా పుట్టినరోజు సంవత్సరం కంటే ముందు ధర్మ పోరాటానికి శ్రీకారం చుట్టి కడపటి ధర్మ పోరాటం ఢిల్లీలో కూడా నిర్వహించే పరిస్థితికి వచ్చాం. అయినా కూడా మనకి అన్యాయం జరిగింది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, 2 విధాలుగా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరిగింది, పోనీ కర్ణాటకకి ఏమైనా చేశారంటే ఇక్కడ ఏమి చేయలేదు. కడాన దేశానికి ఏమన్నా వరగబెట్టారంటే ఈ దేశానికి కూడా అన్యాయం మిగిలింది తప్ప న్యాయమేమి జరగలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొట్టమొదటిసారిగా నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరితో మాట్లాడినప్పుడు దారంతా కూడా చెప్పారు. నిన్నే రాయచూరులో కూడా మీటింగ్ పెట్టారు, అంతవరకు మాండ్యాలో కూడా అడ్రస్ చేశారు. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీరందరూ కూడా తుంగభద్ర డ్యామ్ బాగా స్థితి వచ్చింది. ఈ రోజు చాలా మందిని మిమ్మల్ని చూస్తున్నా. మీరందరూ ఆ రోజు ఇక్కడికి వచ్చారంటే కొంతమంది 50 సంవత్సరాలు 70 సంవత్సరాల కంటే ముందు వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారంటే మీ అందరూ ఒకటే ఆలోచించారు, ఇక్కడ నీళ్లున్నాయి, వ్యవసాయం చేయాలని వచ్చి అన్నదాతలుగా ఇక్కడ నిలబడ్డ మీకు శిరస్సు వంచి మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తున్నా. అలాంటి ఈరోజు టీబీ డ్యాము సిల్ట్ వల్ల దగ్గర 33 టీఎంసీ నీళ్లు నిల్వ ఉంచుకోలేకుండా పోవడమే కాకుండా ఇక్కడ 2వ పంటకు నీళ్లు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దక్షిణ భారతదేశంలో నీటి ఎద్దడి ఎక్కువ ఉంది. ఒక కర్ణాటక గాని, ఒక ఆంధ్రప్రదేశ్ గాని, తమిళనాడు గాని అన్ని రాష్ట్రాల్లో ఈ సమస్య ఉంది. అందుకే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్ చేస్తామని హామీ ఇవ్వడమే కాకుండా చట్టంలో పెట్టారు. నేను దానికోసం రాత్రింబగళ్ళు పనిచేశాను. ప్రతి సోమవారం పోలవరంగా మార్చుకున్నాను. నిరంతరం కృషి చేశాం. పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఈరోజు కృష్ణా డెల్టాకు నీటి సమస్య లేకుండా చేశామంటే అది ఈ ప్రభుత్వానికి ఉండే దృఢ సంకల్పం అని మరొక్కసారి కర్ణాటకలో ఉండి మీ అందరికీ తెలియజేస్తున్నా. అదే సమయంలో పోలవరం ముమ్మరంగా పనులు అవుతున్నాయి. 70% పనులు పూర్తయినాయి. ఇంకొక 30% కావాలి. జూలై నెలలో గ్రావిటీతో నీళ్లు తీసుకురావాలని రైట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో రైట్ మెయిన్ కెనాల్ కృష్ణా డెల్టాకు తీసుకురావాలని, లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా విశాఖపట్నం వరకు గ్రావిటీతో నీళ్లు తీసుకుపోవడానికి ప్రణాళికలు కూడా తయారు చేసుకొని ముందుకు పోతున్నాం. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఈ సంవత్సరం డిసెంబర్ ఆఖరికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత ఈ తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ ప్రాజెక్టు వల్ల 3000 టీఎంసీ నీళ్లు దగ్గర సముద్రం లేకపోతున్నాయి. ఈ 2500 టీఎంసీ గాను ఉపయోగించుకుని కనీసం నదుల అనుసంధానాన్ని శ్రీకారం చుట్టగలిగితే గోదావరి, కృష్ణా, పెన్నా, శ్రీకాకుళంలో అన్ని నదుల అనుసంధానం చేస్తాం. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చారు. నదుల అనుసంధానం దీనికోసం పోలవరం కోసం హామీ ఇచ్చారు.
అదే నరేంద్ర మోడీ తిరుపతికి వచ్చి నేను ఆ నదుల అనుసంధానం చేస్తానని చెప్పి మాట తప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ. ఈ రోజు ఆ రోజు నేను ఒకటే చెప్పాను, పోలవరం పూర్తి చేస్తామని చెప్పి తక్కువ సమయంలో గోదావరి కృష్ణ 2 నదుల అనుసంధానం చేసిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వానిదే అని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మనం అనుకున్న ప్రకారం ఈ 5 నదుల అనుసంధానం చేయగలిగితే చాలా వరకు వెసులుబాటు వస్తుంది. మీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాంతానికి వచ్చారు, అనేక ఇబ్బందులు పడుతున్నారు. మీరు వ్యవసాయం చేయాలి, ఇక్కడ మీరు జీవనోపాధి ఏర్పాటు చేసుకోవాలి, ఈ ప్రాంతానికి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మీరు వచ్చారు. నేను తప్పకుండా హామీ ఇస్తున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతాం. కొద్దిగా తెలంగాణ గురించి సంబంధం ఉంది, నేను కూడా లీడ్ తీసుకుని మీకు అన్యాయం జరగకుండా సెంట్ క్లియర్ చేసి ఏ విధంగా మీకు రావాల్సిన రావడానికి నేను తప్పకుండా కృషి చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అయితే ఈ మీటింగ్ లో నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, బీజేపీ చిత్తుగా ఓడిపోతే తప్ప మనకు న్యాయం జరగదు. ఇది ఒక జాతీయ సమస్య, పూడిక తీయాలి. 3 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కూడా సాధించాల్సిన అవసరం ఉంది. ఇది చేయడం కోసం నేను అన్ని విధాల ప్రయత్నం చేస్తా. మీరు కూడా జన్మభూమి బాగుండాలి, కర్మభూమి బాగుండాలి, ఇద్దరు బాగున్నప్పుడే మీ భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి ఈ మీటింగ్ లో నేను కోరేది మీరందరూ కూడా సహకరించండి. ఒక్క ఓటు కూడా వేరే పార్టీకి పోకుండా కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపించండి. ఇక్కడ 5 సీట్లు కూడా. ఆ తర్వాత మీ అభివృద్ధి ఏ విధంగా చేయాలో చేసే బాధ్యత నాదని మేము అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ కొన్ని క్యాంపులు కూడా ఉన్నాయి, తెలుగు వాళ్ళందరూ వచ్చి క్యాంపులు పెట్టుకున్నారు. ఇంకా గ్రామాలు క్యాంపులు గ్రామాలుగానే ఉన్నాయి. రెవెన్యూ విలేజ్లుగా ఇవన్నీ మార్చాల్సిన అవసరం ఉంది. మనకు అనుకూలమైన ప్రభుత్వం ఇక్కడ ఉంది. మిమ్మల్ని కూడా నేను కోరేది, మీరు కూడా పూర్తిగా సహకరిస్తే నాకుండే కాస్త కోస్త పరిచయాల ద్వారా మీకు న్యాయం చేయించడంలో ముందుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు శ్రీరామనగర్ నియోజకవర్గం నుంచి ప్రపంచంలో ఉండే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తెలుగు వారందరికీ ఉంటే పిలిపిస్తున్నా. నేను ఎన్నోసార్లు చెప్పాను, ముందు మీరు ఎక్కడ పని చేస్తున్నారో ఆ కర్మభూమి కోసం మీరు పనిచేయండి. అదే సమయంలో ఎక్కడైతే పుట్టారో ఆ జన్మభూమికి కూడా మీరు రుణపడున్నారు. 2 సమానంగా తీసుకోమని కోరాను. అదే సమయంలో నేను హామీ ఇచ్చేది, మీరు ప్రపంచంలో ఎక్కడున్నా మీ అభివృద్ధి కోసం ఈ జన్మభూమి తరపున నేను హామీ ఇస్తున్నా. ఎల్లవేళలా మీకు అండగా ఉంటాను, కష్టాల్లో లాభాల్లో అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నానని కూడా మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో మన అమరావతి, మనకు రాజధాని లేదు. మీరందరూ చూశారు, ఆ రోజు ఎస్ఎం కృష్ణ గారు ముఖ్యమంత్రిగా ఉండి పోటీపడి హైదరాబాద్ ని అభివృద్ధి చేశాం. బెంగళూరు బాగా అభివృద్ధి అవుతుంది, హైదరాబాద్ కూడా అభివృద్ధి కావాలి. ఈ 2 నగరాలు ప్రపంచంలోని అగ్ర నగరాలుగా తయారు కావాలని ఆ రోజు పోటీపడి అభివృద్ధి చేశాం. ఈరోజు హైదరాబాద్ ని అభివృద్ధి చేశాం. కానీ ఆంధ్రప్రదేశ్ తర్వాత హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళిన తర్వాత మళ్లీ కొత్త నగరం అమరావతి అభివృద్ధి చేస్తున్నారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ హామీ ఇస్తున్నా, దేశం గర్వపడే విధంగా ప్రపంచంలో 5 అగ్ర నగరాల్లో మన అమరావతి ఒకటి ఉంటుంది. దీంట్లో ఎవరికి అనుమానమే అవసరం లేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఒకే ఒక పిలిపిచ్చాను. ఆ పిలుపు అందుకుని రైతులు 34,000 ఎకరాల భూమి ల్యాండ్ పూలింగ్ ఇచ్చారంటే ప్రజాస్వామ్య దేశాల్లో ఎక్కడా జరగలేదు. అలాంటి బ్రహ్మాండమైన స్ఫూర్తికి నాంది పలికారు. అదే నరేంద్ర మోడీ వచ్చి గౌరవంగా నేను పిలిస్తే ఫౌండేషన్ వేసిన తర్వాత మనకిచ్చింది మట్టి నీళ్లు మన మొక్కాను కొట్టి మన కర్మ అని చెప్పేసి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాడు. నేను అందుకే మిమ్మల్ని కోరుతున్నా, నరేంద్ర మోడీ సహకరించలేదు, అడ్డుపడ్డాడు. ప్రతి సంవత్సరం సెంట్రల్ ఎక్సైజ్ కోసం 5-6 వేల కోట్ల రూపాయలు మనం కడుతున్నాం.
అయినా కూడా ఆయన మనసులో మంచి రాలా, మనకు మంచి చేయాలన్న ఆలోచన రాలా. అయినా పర్వాలేదు, నేను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏ విధంగా సరే ముందుకు పోతామనే దృఢ సంకల్పంతో ముందుకు పోయాం. అమరావతి ఆగదు, ఎవ్వరూ ఆపలేరు. ఇది పూర్తి చేసే బాధ్యత, తెలుగు జాతి గర్వపడే విధంగా నిర్మాణం చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ రోజు మనందరం కూడా దేశంలో భాగస్వాములం. మీరు కర్ణాటకలో ఉన్నాం, నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నాం. మనందరం దేశం బాగుంటేనే మనందరం బాగుంటాం. కానీ నరేంద్ర మోడీ గారు ఆ రోజు మాయ మాటలు చెప్పారు, మబ్బే పెట్టారు. గుజరాత్ మోడల్ అన్నారు. గుజరాత్ మోడల్ కాదు, ఇది అభివృద్ధి నిరోధక మోడల్ తప్ప ఇంకోటి కానీ కాదు. ఈ రోజు మీరు చూస్తే దేశంలో 45 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా నిరుద్యోగ సమస్య వచ్చే పరిస్థితి వచ్చింది. ఉద్యోగాలు పూర్తిగా పోయినాయి. ఈ రోజు అన్ఎంప్లాయ్మెంట్ చూస్తే 6% రీచ్ అయింది. ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ లేదు. అలాంటి నిరుద్యోగ సమస్య దేశాన్ని పట్టి పీడించే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన మీరు చూస్తే ఇది నేను చెప్పిన డీటెయిల్స్ కాదు, ఎన్ఎస్ఎస్ఓ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారమే ఇది ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకో పక్కన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మొన్న ఒక రిపోర్ట్ ఇచ్చారు. ప్రపంచంలో ఉండే 10 పొల్యూషన్ సిటీస్ అన్ని ఇండియాలో ఉన్నాయి. అంటే నరేంద్ర మోడీ గారిని అడుగుతున్నా, మీరు చెప్పే మాటలకి మీరు చేసే పనులకి పొంతన ఎక్కడుందో చెప్పమని నిలదీస్తున్నా ఈ మీటింగ్ ద్వారా. ఇంకో పక్క దేశాన్ని కాపాడుతా ఉంటున్నాడు, దేశం కోసమే బ్రతుకుతా ఉంటున్నాడు. నేను అడుగుతున్న 30 సంవత్సరాల్లో ఎప్పుడూ చనిపోయినటువంటి సైనికులు ఎక్కువ మంది ఈ 5 సంవత్సరాల్లో చనిపోయారు. దీనికి సమాధానం చెప్పమంటున్నా. అసత్యాలు చెప్పడంలో నరేంద్ర మోడీ దిట్ట. మొన్నే మీరు చూశారు, పాకిస్తాన్ పైన ఎయిర్ స్ట్రైక్స్ చేశారు. ఎయిర్ స్ట్రైక్ చేసి బాగానే ఉంది, మనం కూడా అభినందించాం. కానీ అక్కడ ఎయిర్ స్ట్రైక్ చేసి అక్కడ టెర్రరిస్ట్ క్యాంపులో బాంబులేసి 350 మందిని చంపేశామని మాట్లాడారు. ప్రపంచంలో ఎవరు దీన్ని కన్ఫర్మ్ చేయలేదు. కడాన పాకిస్తాన్ ఎగతాళి చేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ చెప్పారు, ఇది బాలీవుడ్ సినిమా మార్గం తప్ప ఇది ఎక్కడ జరిగింది లేదు, కావాలని గొప్పలు చెప్పుకుంటున్నాడు, ఎగతాళి చేశారు. నిన్న మళ్ళీ నరేంద్ర మోడీ మాట్లాడతాడు, మమ్మల్ని లెక్కలు చెప్పమంటున్నారు. కానీ మీరు అక్కడ చూస్తే వెస్ట్ బెంగాల్కి వెళ్ళి అక్కడ కావాలని ఆవిడ మీద దాడి చేసే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్నాను, దేశం కోసం వాస్తవాలు చెప్పాలి కానీ దేశం పేరు చెప్పుకొని తప్పులు చెప్పడం, అబద్ధాలు చెప్పడం ప్రధానమంత్రి హోదాకు తగదని మరొకసారి తెలియజేస్తున్నా. ఆయన ఒక్కడే కాదు, మనందరికీ దేశభక్తి ఉంది. వేదిక పైన ఉండేవాళ్ళు దేశం మొత్తం ప్రతి ఒక్కరికి ఈ దేశం అంటే అభిమానం ఉంది. కానీ అసత్యాలు చెప్పే వాళ్ళ పని మాత్రం అసభ్యంగా ఉంటుంది. ఇలాంటి నాయకులు మనకు అవసరమా? మీరే ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరందరూ వ్యవసాయం చేస్తున్నారు, నీళ్లున్నాయని ఇక్కడికి వచ్చారు. 30 సంవత్సరాలుగా ఎప్పుడూ లేనంతగా ధరలు పడిపోయినాయి. ఏ పంట పండించినా మనకు ధరలు రావడం లేదు, కనీస మద్దతు ధర లేదు. మొత్తం మోసం చేసే పరిస్థితికి వచ్చారు. మహిళలైతే రోజువారీగా మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా దాడులు. దీనికి కూడా మేము చూస్తే రాయిటర్ సర్వే చెప్పారు, ప్రపంచంలోనే అన్సేఫ్ కంట్రీ మహిళలకు భారతదేశం అని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇటీవల కాలంలో కాశ్మీర్ లో ఉండే వాళ్ళందరూ మిలిటెంట్స్ గా చేరిపోతున్నారంటే, టెర్రరిస్టులు చేరుతున్నారంటే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఈరోజు రైతులు ఎప్పుడూ పడని అవసరం పడే పరిస్థితికి వచ్చారు. గోవధ ఇలాంటివన్నీ పెట్టి ఎవరు ఏ తిండి తినాలి, ఏ బట్టలు కట్టుకోవాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఇది ప్రభుత్వానికి సంబంధం లేని విషయం. దీనిపైన కూడా గోవధకు సంబంధించి హింస విచ్చలవిడిగా పెరిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన ఆర్థిక అసమానతలు పెరిగిపోయినాయి, ఎప్పుడూ లేనంత పెరిగిపోయినాయి. ఇది కూడా
గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ చెప్పిన సత్యం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే మన కరెన్సీ రోజు రోజుకు దిగజారిపోతా ఉంది, రూపాయి విలువ పడిపోతా ఉంది. ఏషియాలోనే వల్లరబుల్ ఎకానమీగా తయారయ్యే పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 70 సంవత్సరాల్లో ప్రధానమంత్రులు చూశాం, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేవారు, వారు చేసే పనులు చెప్పేవారు. మొట్టమొదటిసారిగా ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టిన వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. 5 సంవత్సరాల్లో ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేకపోయాడు, సమాధానం చెప్పలేడు. కానీ మీడియా పైన మాత్రం పూర్తిగా ఆంక్షలు పెట్టారు, అన్ని విధాలా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు చూశారు, ముందు పాకిస్తాన్ బూచిగా చూపించారు, ఆ తర్వాత మతాన్ని రెచ్చగొట్టారు. నిన్న మొన్న నేను వెనుకబడిన వర్గం కాబట్టి నా పైన దాడులు చేస్తున్నారని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు ఈ సభ ద్వారా నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. మొన్ననే మీరు చూస్తే పెద్ద నోట్ల రద్దు చేశారు. పెద్ద నోట్లు రద్దు చేసి నన్నే డిజిటల్ కరెన్సీకి చైర్మన్ గా వేసి ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని అడిగారు. నేను రిపోర్ట్ ఇచ్చాను, అందులో కూడా చాలా స్పష్టంగా చెప్పాను. 2000 రూపాయలు అవసరం లేదు, 500 రూపాయలు అవసరం లేదు, డిజిటల్ కరెన్సీతో ముందుకు పోదాం. ఏదైతే నోట్ల కంటే బ్యాంకు లావాదేవీలు తక్కువ ఖర్చుంటే అందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటారు, దేశం బాగుపడుతుందని నేను రిపోర్ట్ ఇచ్చాను. నరేంద్ర మోడీకి అది ఇష్టం లేదు. ఏదో 2000 రూపాయలు కావాలి, డబ్బులతో నోట్లు ఓట్లు కొనాలి, డబ్బులతో నాయకులు కొనాలి, డబ్బులతో వ్యవస్థల్ని భ్రష్టు పట్టించాలనే ఉద్దేశంతో ముందుకు పోయారు. దీనివల్ల దేశం ఎక్కువ ప్రైస్ పే చేసే పరిస్థితికి వచ్చాం. ఒక్క డిమానిటైజేషన్ వల్ల 2% అభివృద్ధి ఆగిపోయింది. దీనివల్ల ఉద్యోగాలు పూర్తిగా పోయే పరిస్థితి వచ్చాయి. ఏటీఎంలలో కూడా డబ్బులు దొరకడంలా, ఇంకో పక్క బ్యాంకుల్లో కూడా డబ్బులు దొరికే పరిస్థితి లేదు. జీఎస్టీ తీసుకొచ్చారు, ఇది కూడా మీరు చూస్తే పెద్ద ఎత్తున చిన్న చిన్న వ్యాపారాలు బాగా దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. రాఫెల్ చూశారు, చాలా దుర్మార్గం. ఏదైతే మన సైన్యం వాడే విమానాలపైన కూడా వీళ్ళు అవినీతి చేశారంటే ఎంత దుర్మార్గం మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు కేసిన అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టును కూడా మభ్యపెట్టే పరిస్థితికి వచ్చారు. ఎక్కడికక్కడ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, విపరీతంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నిన్న మొన్న మీరు చూశారు, ఈరోజు పేపర్లో చూస్తుంటారు, ఈరోజు సిబిఐ పూర్తిగా నాశనం అయిపోయింది. జాయింట్ డైరెక్టర్ కొట్లాడుకునే పరిస్థితి. ఇన్కమ్ ట్యాక్స్ ని మీరు చూడండి, ప్రత్యర్థుల పైన వాడారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నాయకుల పైన, కర్ణాటకలో కాంగ్రెస్ జేడీఎస్ నాయకుల పైన, తమిళనాడులో డిఎంకే నాయకుల పైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇస్తున్నాం. ఈ ఓటు హక్కు ఉపయోగించుకుని మీకు నచ్చిన గవర్నమెంట్ మీరు తెచ్చుకోగలిగితే మీ అభివృద్ధి జరుగుతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అందుకే మనం అందరం ఓటింగ్ లో ఉన్నాం. ఇప్పుడు నేను ఓటే మిమ్మల్ని కోరుతున్నా, అన్ని ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో మీ ఓటుకు చాలా విలువ ఉంది. ఇది ఆటం బాంబు కంటే విలువైనది మీ ఓటు చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఉపయోగించుకుంటే దేశ చరిత్ర తిరిగి రాసిన వాడు అవుతాం. ఉపయోగించుకోలేకపోతే చరిత్రలో మనం కూడా చాలా ఇబ్బందులు పాలవుతాం. అందుకే నేను ఆలోచించాను. నాకు కూడా తెలుసు ఈ నరేంద్ర మోడీ దుర్మార్గుడు అని చెప్పి తెలుసు, అయినా పర్వాలేదు, ఒక సీనియర్ నాయకుడిగా ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఈరోజు కర్ణాటకకు వచ్చారని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మొన్న తమిళనాడు కూడా వెళ్ళాను. కలిసి వచ్చే రాజకీయ పార్టీలతో కాంగ్రెస్ పార్టీ గాని, తృణమూల్ కాంగ్రెస్ గాని, ఆప్ గాని, అదే మరి ఎన్సీపీ గాని అన్ని రాజకీయ పార్టీలతో కలిసి పనిచేస్తాం. నిన్న మొన్న సర్వేలు చూస్తున్నారు, నరేంద్ర మోడీ పైన పూర్తి వ్యతిరేకత ఉంది. వీళ్ళు ఏ పని చేయలేదు, కనీసం ఈ పని చేస్తామని చెప్పే ధైర్యం కూడా లేదు. కనీసం ఆ రోజు మీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ నరేగా ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు.
ఈ రోజు కూడా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, పేదవారికి ఉపాధి కల్పించే పరిస్థితికి వచ్చింది. ఇటీవల రాహుల్ గాంధీ న్యాయ కార్యక్రమాన్ని తీసుకుని కనీస ఆదాయ కుటుంబానికి ఇస్తామని వచ్చే పరిస్థితికి వచ్చాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడబిడ్డలకు న్యాయం చేశాం. పసుపు కుంకుమ కింద 5 సార్లు సంవత్సరానికి 10,000 రూపాయలు చొప్పున ఒక్కొక్క మెంబర్ కి పసుపు కుంకుమ పెట్టామంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. కర్ణాటకలో కూడా రైతుల రుణమాఫీకి ముందుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో 24,500 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేశా. నేను అడుగుతున్న బీజేపీ మీరేం చేశారని. ఏమీ చేయలేదు. నరేంద్ర మోడీ మాటలు చెప్పడం, పెత్తనం చేయడం, దౌర్జన్యాలు చేయడం అలవాటు చేసుకున్నాడు. ఆయన నోరు తెరిస్తే అబద్ధాలే. మహాత్మా గాంధీ పుట్టిన గడ్డ గుజరాత్. మహాత్మా గాంధీ ఎప్పుడూ అసత్యాలు చెప్పలేదు. నరేంద్ర మోడీ ఎప్పుడూ నిజాలు చెప్పలేదు. ఇద్దరికి వ్యత్యాసం ఇదే. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన చూడండి. కావాలంటే తెల్లవారితో ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట, సాయంత్రం ఒక మాట. కడాన ఈ రోజు మీరు చూస్తే రాహుల్ గాంధీ ఇంతవరకు పార్లమెంట్ మెంబర్ గా ఉంటే ఆయన నేటివిటీ కింద కావాలన్న ఆయన నామినేషన్ చెల్లదని అక్కడ కిరికిరి పెట్టే పరిస్థితికి వచ్చారంటే ఎంత దుర్మార్గులో మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందరి మీద కేసులు పెడతాడు. అందరి పైన ఇన్కమ్ ట్యాక్స్ ని, ఈడీని పురుగొల్పుతాడు. నేను అడుగుతున్న దొంగలను మాత్రం విదేశాలకి బ్రహ్మాండంగా పంపించారు. అదే నీతిమంతుల్ని, రాజకీయ నాయకుల్ని ఎక్కడికెక్కడ మీ ఇష్టానుసారంగా కక్ష తెచ్చుకోవాలని మీరు ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. మిమ్మల్ని అడగకుండా ఏ విధంగా, మీ సహకారం లేకుండా ఏ విధంగా చాలా మంది దొంగలు బ్యాంకులను దోపిడీ చేసి, అదేవిధంగా అనేక విధాలుగా దేశాన్ని మోసం చేసిన నాయకులు విదేశాలకు వెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు. ఈ రోజుల్లో మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. అవినీతిని పెంచి ప్రోత్సహిస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. నేను అడుగుతున్నా, మీకు అవినీతి మీద వ్యామోహం లేకపోతే ఎందుకు 2,000 రూపాయలు తీసుకొచ్చారో సమాధానం చెప్పండి. ఆ రోజు స్విస్ బ్యాంకు విషయం మాట్లాడారు. స్విస్ బ్యాంకులో ఉండే డబ్బులన్నీ తీసుకొచ్చి ఒక్కొక్కరి అకౌంట్ కు 15 లక్షలు వేస్తామన్నారు. ఎవరి అకౌంట్ కైనా 15 లక్షలు వచ్చిందా తమ్ముళ్ళు మీరే చెప్పమని నేను కోరుతున్నా. ఈ రోజు స్విస్ బ్యాంకుల్లో భారతీయుల అకౌంట్ ఇంకా బాగా పెరిగిపోతా ఉంది. ఎప్పుడూ లేనంత ప్రవాహం మన దేశంలో స్విస్ బ్యాంక్ వెళ్ళిపోయినాయి. ఇవన్నీ చూస్తే చాలా బాధేస్తుంది. నరేంద్ర మోడీ ఒక మాట చెప్పాడు, 5 సంవత్సరాల్లో రైతుల ఆదాయం 2 చేస్తానని. నేను అడుగుతున్నా, చేశాడా తమ్ముళ్ళు? రైతులు మీరే చెప్పాల్సిన అవసరం. చేశాడా? నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరువు వచ్చిన 5 సంవత్సరాల్లో 128% 2 కంటే ఎక్కువ ఆదాయం పెంచిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. మీరు సాధించింది 1.9% అభివృద్ధి. అదే ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాల్లో సాధించిన అభివృద్ధి 11%. దీనికి సమాధానం చెప్పమని నరేంద్ర మోడీ గారిని అడుగుతున్నా. నిన్న కూడా మీరు చూస్తే ఎలక్షన్ కమిషన్ మన మీద వివక్ష చూపిస్తున్నారు. తెలంగాణ గాని బీజేపీ పరిపాలించే రాష్ట్రాల మీద ఆ వివక్షత లేదు. ఎందుకు ఈ వివక్షతను అడుగుతున్నా? నేను అందుకే మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా. నేను ఇక్కడికి వచ్చింది మీకు వాస్తవాలు చెప్పడానికి వచ్చాను. నరేంద్ర మోడీ వల్ల పొంచి ఉన్న ప్రమాదం చెప్పడానికి వచ్చాను. మళ్ళీ ఈసారి నరేంద్ర మోడీ గారిని గెలిస్తే మనం శ్రీరామ్ నగర్ లో కూడా మీటింగ్ పెట్టుకోలేము తమ్ముళ్ళు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నన్ను ఇక్కడ రానియకుండా కేసు పెట్టి అక్కడనే జైల్లో పెట్టిన ఆశ్చర్యం లేదు. అలాంటి దుర్మార్గుడు ఈ నరేంద్ర మోడీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వ్యక్తిని అధికారంలోకి రాణిస్తామని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, ఏమమ్మా ఆడబిడ్డలు మీరు చెప్పండి. మనకు కూడా ఖర్చు ఉందా లేదా? ఖర్చు ఉందా లేదా? మనకు అన్యాయం జరిగిందా లేదా? బీజేపీ గెలవడానికి అవకాశం ఉందా?
గెలవనిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ప్రత్యేకంగా రెండింతలుగా తెలుగు వాళ్ళు ఆలోచించాలి. మనందరికీ రెండు విధాల అన్యాయం. దేశానికి అన్యాయం ఒక విధానం, కర్ణాటకకు చేసింది ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నమ్మించి ద్రోహం చేశారు, నమ్మిక ద్రోహం చేశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే మరొకసారి ఇక్కడ 5 కాన్స్టిట్యూషన్ నియోజకవర్గాలు ఉన్నాయి. బళ్ళారి, కోప్పల, రాయచూర్, గుల్బర్గా, బీదర్. ఈ 5 నియోజకవర్గాల్లో ఉండే ప్రజలందరినీ, ఓటర్ మహాశయుల్ని, కర్ణాటకలో ఉండే ఓటర్ మహాశయులందరినీ కోరుతున్నా. ఈ రోజు మీరందరూ బీజేపీని చిత్తుగా ఓడించి కాంగ్రెస్, జేడీఎస్ అలయన్స్ అభ్యర్థుల్ని మంచి మెజారిటీతో గెలిపించమని మరొక్కసారి అందరినీ కోరుకుంటూ నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఏదైతే తుంగభద్ర డ్యాం పూడికొచ్చిందో తప్పకుండా కర్ణాటక గవర్నమెంట్ తో రేపు రాబోయే రోజుల్లో మన గవర్నమెంటే ఢిల్లీలో వస్తుంది. అనుమానమే లేదు. నిన్న ఈ రోజు ఎలక్షన్ లో జరిగిన తర్వాత మేధావులుగా అందరూ కూడా అనలైజ్ చేసేది బీజేపీకి 150, 170 సీట్లు కూడా రావు తమ్ముళ్ళు, అంత వ్యతిరేకత ఉంది. యూపీలో గెలవరు. మొన్నే 3 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీని మధ్యప్రదేశ్ గాని, రాజస్థాన్ గాని, ఛత్తీస్గఢ్ లో వచ్చింది. గుజరాత్ లో కూడా బీజేపీ పార్టీ పూర్తిగా దెబ్బతింటుంది. మహారాష్ట్రలో చిత్తుగా ఓడిపోతుంది. వెస్ట్ బెంగాల్లో గెలిచే అవకాశమే లేదు. ఒరిస్సాలో అనేక విన్యాసాలు వేస్తున్నారు కానీ అక్కడ గెలవరు. దక్షిణ భారతదేశంలో ఎక్కడా బీజేపీ లేదు. కాస్త కోస్తో ఇక్కడ పోటీ ఇస్తే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, కర్ణాటక రాష్ట్రంలో బీజేపీని చిత్తుగా ఓడించి భవిష్యత్తులో కోరుకోని విధంగా మేము చేయాల్సిన అవసరం